మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 48, 49, 50 వాక్యాలను మనం ధ్యానిస్తాము. 48, 49, 50 వాక్యాలు. అందుకు యూదులు, నీవు సమరయుడును దయ్యము పట్టిన వాడవని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనకు చెప్పగా, యేసు నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచు వాడను. మీరు నన్ను అవమానపరుచున్నారు. నేను నా మహిమను వెతుకుటలేదు. వెతకుచు తీర్పు తీర్చు ఉండువాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకోనని ఎడల వాడెన్నడను మరణం పొందడని మీతో చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ చోట మరి అక్కడ కూడిన పరిచయులు, శాస్త్రులు ప్రభు అయిన యేసుక్రీస్తుని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. వారు అంటున్న మాట ఏంటంటే, నువ్వు దయ్యం పట్టిన వాడవు కనుకనే ఈ కార్యాలు చేస్తున్నావు అన్నట్లుగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ చోట ప్రభు అనేక విషయాలను తెలియజేస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రాముఖ్యమైన మాట, నేను నా మహిమను వెతుకుటలేదు. ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడను మరణం పొందడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను నా మహిమను వెతకటలేదు, నా మహిమను నేను వెతకట్లేదు అని చెప్పి ఈ చోట చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వాక్యంలో కూడా రాయబడిన మాటను మనం గమనిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, నీవు నీ కుమారుణ్ణి మహిమపరచు. నీ కుమారుడు ఈ భూమి మీద నిన్ను మహిమపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు త్రిత్వంలో కుమారుడు నరావతారిగా భూమి మీద దిగి వచ్చి సంచరిస్తున్న దినాలలో ఆయన తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరిచాడు, కానీ ఆయన ఎక్కడా కూడా ఘనపరచుకోలేదు. అందుకే ఆయన ఆ మాట ఉంటున్నాడు, తండ్రి, నేను నిన్ను ఘనపరిచినట్లుగా మీరు నీ కుమారునికి నీ కుమారుని మహిమపరచని తండ్రిని వేడుకున్నట్లుగా చూడగలం. క్రైస్తవ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మన జీవితంలో దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, నొప్పు గాని మహిమ గాని మన జీవితంలో దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. అందుకనే 1 కొరింథీ 1వ అధ్యాయం 30-31 వాక్యాలు రాయబడిన మాట ఏంటంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవద్దు, మనల్ని రక్షించిన ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించవాలని ఆ చోట రాయబడినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడికి క్రీస్తు రక్తంతో కడగబడిన ఒక వ్యక్తి తాను ఘనపరుచుకోవాల్సిన అవసరం లేదు, తాను మహిమపరుచుకోవాల్సిన అవసరం లేదు. అతనికి మెప్పైనా ఘనతైన మహిమైన ప్రభు వల్ల మాత్రమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మెప్పు, మహిమ, ఘనత ప్రభు వల్లనే కలుగుతుందని తెలియక చాలా మంది తమ మెప్పు కొరకు, తాము ఘనత పొందడం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు మన టాపిక్ ఏంటంటే, మన యొక్క సొంత మహిమని గనక మనం వెతికితే, మనల్ని మనం మహిమపరచుకోవడానికి గనక ప్రయత్నం చేస్తే క్రైస్తవుడు దాని యొక్క ముగింపు ఎలా ఉంటుందంటే, దుఃఖముతో నిండి ఉంటుంది, వేదనతో నిండి ఉంటుంది. కనుక ఎవరైతే తన సొంత మహిమని వెతుకుతాడో, ఏ క్రైస్తవుడైతే, అతను తన యొక్క జీవితంలో చివరిగా అతని జీవితంలో దుఃఖమే మిగులుతుంది, వేదన మిగులుతుంది తప్ప అతను ఆశీర్వాదాలు కోల్పోతాడని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే బైబిల్ క్లియర్గా హెచ్చరిస్తుంది, డోంట్ సీక్ యువర్ ఓన్ గ్లోరీ. నీ యొక్క మహిమను నువ్వు వెతకొద్దు. మనకు మెప్పుని మహిమని ఇచ్చేది ప్రభు అయిన దేవుడు మాత్రమే. మనము సొంతగా మనం మహిమపరచబడాలని, ఘనపరచబడాలని ఏ క్రైస్తవుడు కూడా ప్రయత్నించినా అది ప్రమాదకరమని బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మహిమపరచబడాల్సిన చోట ఈ రోజున మనుష్యుడు మహిమపరచబడుతున్నాడు. సేవకుడి పేరుతో, విశ్వాసి పేరుతో
మనుషుడు మహింపరచబడటం శోచనీయం. అది దుఃఖమే మిగులుస్తుంది తప్ప ఆ మనిషి తాత్కాలికంగా గణపరచబడ్డట్టుగా కనబడుతుంది కానీ దానివల్ల అతడు పొందే లాభం ఏమి లేదు. అతనికి దుఃఖం మాత్రమే ఫైనల్ గా మిగులుతుందని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 27-28 వాక్యాల్లో చూసినట్లయితే, తేనెను అధికముగా త్రాగటం మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. తన మనస్సును అణుచుకొనలేని వాడు అంటే ఏ వ్యక్తి అయితే తాను ఘనపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడో అతడు తన మనసుని అణుచుకొనలేని వాడు. అతడు దేనితో సమానం అంటే ప్రాకారము లేక పాడైపోయిన పురముతో సమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే తన మనసును అణుచుకొనక ఘనతను కోరుకుంటాడో ఆ వ్యక్తి ప్రాకారం లేక పాడైపోయిన పట్టణంతో కూడా సమానం. ఏ వ్యక్తి అయితే స్వమహిమను కోరుకుంటాడో, స్వీయ మహిమను కోరుకుంటాడో ఆ వ్యక్తి ఆత్మీయ రోగముతో బాధపడతాడు, స్పిరిచువల్ ఇల్నెస్ తో బాధపడతాడు. అంటే ఆ వ్యక్తి పతనానికి దగ్గర అవుతాడని లేఖన భాగం స్పష్టంగా సెలవిస్తుంది. కనుక దేవుణ్ణి మహిమపరచాల్సిన చోట మనిషిని గణపరుచుకోవడం శోచనీయం, బాధాకరం. అసలు క్రైస్తవుడి యొక్క జీవితంలో ఘనతను కోరుకునే వ్యక్తిగా క్రైస్తవుడు ఉండకూడదు. ఎందుకనంటే మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాల ప్రకారం ఆయన పరలోకంలో ఉండవలసిన వాడు, త్రిత్వదేవుడు పరలోకంలో ఉండవలసిన వాడు, కుమారుడైన యేసుక్రీస్తుగా మానవ పాప పరిహారార్థమై శిలువలో అమూల్యమైన రక్తాన్ని చెందించడానికి, పరిశుద్ధ రక్తం చెందించబడకుండా పాప క్షమాపణ లేదు కనుక ఆ రక్తం పరిశుద్ధ రక్తమై ఉండాలి కనుక, ఆ రక్తము దేవుని రక్తం ఒకటే పరిశుద్ధ రక్తం కనుక దేవాది దేవుడే నరావతారిగా భూమికి దిగి వచ్చి ఏమండి ఫిలిప్పీ 2వ అధ్యాయము 7-8 వాక్యాల్లో చూస్తే ఆయన పరలోకంలో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఏమంటే తాను రిక్తునిగా చేసుకోవడానికి భూమి మీదకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా దేవుని బిడ్డలరా, ఆయన శిలువ మరణమును అంతగా తగ్గించుకున్నాడు. దేవుడు నరావతారిగా భూమికి దిగొచ్చి శిలువ మరణము అందునంతగా తగ్గించుకున్నాడు. ఎందుకంటే హెబ్రీ 2:14 ప్రకారం పాపపు దాసత్వంలో నుండి, మరణ భయంలో నుండి మనిషిని విడిపించుట కొరకు దేవుడు తాను తగ్గించుకుని నరావతారిగా భూమికి దిగొచ్చాడండి. ఆ ప్రభు యేసుక్రీస్తుని రోమా 10:9 ప్రకారం మనము నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని హృదయం విశ్వసించి కృప ద్వారా రక్షించబడ్డాం. రక్షింపబడిన మన జీవితంలో మనం ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయన పోలిక మాత్రమే ఉండాలి తప్ప ఏమండి గర్విష్టి వాడైన సాతాను పోలిక మనలో ఉండకూడదు. సాతాను గర్విష్టి, సాతాను తన స్వీయ మహిమను వెతికాడు కనుకనే సభాపర్వతం నుంచి పడిపోయాడు. యెషయా గ్రంథం 14:14 ప్రకారంగా సభాపర్వతం మీదకి ఎక్కిపోదుననుకుని తన సొంత మహిమను కోరుకున్నాడు కనుక అతను పడిపోయాడు. ఈ రోజున ఏ క్రైస్తవుడైనా, సేవకుడైన విశ్వాసైనా తాను ఘనపరచబడాలని, తనను అందరూ మెచ్చుకోవాలని, తాను బాగా పాడగలనని, తాను బాగా వాక్యం చెప్పగలనని, అందరూ మెచ్చుకోవాలని ఏ క్రైస్తవుడైతే ఈ రోజున ఆశపడుతున్నాడో, ఏ సేవకుడైతే ఆశపడుతున్నాడో అతడు సాతాను సంబంధం బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కారణం ఏంటంటే సాతాను చేసిన పని కూడా అదే. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీ వేళ పడిపోతుంది, సభాపర్వతం మీదకి ఎక్కిపోదాం అనుకుంటేవి కదా, దేవుడితో సమానంగా చేసుకున్నాం అనుకుంటేవి కదా దేవదూత, లూసిఫర్, ఏంజల్ ఆఫ్ లైట్, వెలుగుదూత, దేవుడితో సమానం చేసుకుందాం అనుకుంటేవి కదా. దేవుడు నిన్ను అభిషేకించబడిన కెరూబుగా సృష్టిస్తే ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11-14 వాక్యాల ప్రకారం అభిషేకించబడిన కెరూబుగా నిన్ను చేస్తే, దేవదూతల్లో అందమైన దానిగా నిన్ను చేస్తే, ప్రధాన దూతగా కూడా నేను నిర్మిస్తే దేవుడు, నువ్వు సభాపర్వతం మీదకి ఎక్కిపోదాం అనుకొని ఏమండి గర్వించి దేవుని యొక్క సభాపర్వతం నుంచి ఆదానికి పరదోయబడి కదా దేవదూత,
సాతానుగా మారిపోతుంది కదా అని చెప్పి ఆ చోట లేఖన భాగం హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ క్రైస్తవుడైనా, ఏ విశ్వాసైనా, ఏ సేవకుడై రోజున స్వీయ ఘనతను మహిమను కోరుకుంటూ ఉంటే నన్ను మెచ్చుకోవాలి, నన్నందరూ గొప్ప హీలర్ అనుకోవాలి, నన్నందరూ గొప్ప సింగర్ అనుకోవాలి, నన్నందరూ గొప్ప ప్రసంగికుడు అనుకోవాలని ఏ క్రైస్తవ బోధకుడైనా లేదా విశ్వాసైనా ఏ క్రైస్తవుడిగా అలాంటి ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డరా, అతడు సాతాను సంబంధిగా సులభంగా మనం గుర్తుపట్టవచ్చు. ఎన్నో తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు, తనకు తానే తీర్పు తెచ్చుకుంటున్నాడు. తన గర్వాన్ని బట్టి క్రైస్తవుడు తాను సాతాను సంబంధాన్ని రుజువు చేసుకుంటున్నాడు. కారణం అతడి స్వీయ మహిమను వెతుకుతున్నాడు కనుక మన ప్రభువు యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎవరిని పోలి నడవాలంటే యేసును పోలి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్రాక్షవల్లి మీరు, తీగలు మీరు, మీరు నన్ను పోలి నడవమని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అందుకే ఆయన తాను తగ్గించుకున్నాడు కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల ప్రకారం మహామహుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈ రోజున ప్రభువు ఎక్కడ కూర్చున్నాడంటే మన కొరకు పాపపు శుద్ధీకరణ తానే చేసి మహామహుని కుడి పార్శ్వముని ఈ రోజున ఆయన ఆసీనుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నేను ఆరాధించే ప్రభు ఈ రోజున తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు కనుక ఆయన హెచ్చరించబడ్డట్లుగా మనం చూడవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డరా, నాశనములకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందని మరి సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా మనం సులభంగా గ్రహించవచ్చు. కనుక ఎప్పుడు కూడా వినయం అనేది ఘనతకు కారణం, గర్వం అనేది పడిపోవటానికి కారణం. ఏ వ్యక్తి అయితే గర్వం హృదయం ఉంటుందో అతడు ఎప్పుడు కూడా తన సొంత మహిమను కోరుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే తన స్వీయ ఘనతను కోరుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, పడిపోయిన వాళ్ళని మనం చాలా మందిని చూడొచ్చు. ఈ రోజు నా ప్రభువుని యేసుక్రీస్తు ఆయన తను తగ్గించుకొని మరి ఆయన మహామోడి కుడిపార్శ్వమునికి హెచ్చింపబడ్డాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వాక్యాలు కనుక మనం చదువుకుంటే ఈ రోజున ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పటికి కూడా. అందుకే కృపా సింహాసనం యొద్దకు మనం చేరితే ఆయన సహాయం చేయడానికి ఇప్పటికీ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన నరావతారిగా భూమికి దిగి రావడానికి పరలోకంలో విడిచిపెట్టుట, పరలోకంలో ఉంటే మహాభాగ్యం. కానీ ఆ భాగ్యాన్ని కూడా కోల్పోయి మన కొరకు దిగొచ్చాడు. ఆయన దీనుడు, సాత్వికుడు. ఆయన అంటాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకోమని సెలవిస్తున్నాడు. ఆయన అంత స్పష్టంగా పిలిపిస్తే ఆయన రక్తంతో కడగబడ్డానని చెప్పుకునే మనం, ఆయన పోలిగ్గా నడుస్తున్నానని చెప్పుకునే మనం, ఆయన సేవకులు విశ్వాసులమని చెప్పుకునే మనం ఈ రోజున మన నడకలో, మన మాటలో, మన ప్రవర్తనలో గర్వం తొలిచొట్టడం అనేది శోచనీయం, బాధాకరం. మన సేవలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే మనల్ని మనం గనక తగ్గించుకోగలిగితే నా దేవుడు ఆయన బలిష్టమైన హస్తాలకైన దీన మనస్సులుగా ఉంటే ఆయన తప్పనిసరిగా మనల్ని హెచ్చిస్తాడు. లేదు అంటే మన మహిమను, మన గ్లోరీని కనుక మనం కోరుకుంటే నేను, నాది, నా ఘనత, నా మహిమ, నా జ్ఞానం, నా సౌందర్యం, నా స్వరం, నా మినిస్ట్రీ, నా సంఘం, నా సభ్యులు, ఈ విధంగా సెల్ఫ్ గ్లోరిఫికేషన్ ఏ వ్యక్తి అయితే ఆ మార్గంలో సాగుతాడో అతడు సాతాను సంబంధండి. చేతిలో బైబిల్ ఉన్నా, ఎదుటిగా చర్చ్ ఉన్నా కూడా అతడు సాతాను సంబంధే. సాతాను ఎక్కడికి వెళ్తాడు? ప్రకటనగా 20వ అధ్యాయం ప్రకారం నిత్యాగ్ని గుండానికి వెళ్తాడు. కాబట్టి గర్విష్ఠి కూడా ఖచ్చితంగా నిత్యాగ్ని గుండానికి వెళ్తాడు. అయితే ఈ మాటలు వింటున్న ఇంకా ఆన్లైన్ లో వినబోయే వారికి కూడా క్షమాపణ ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. పశ్చాత్తాపడగలిగితే, ప్రభువా నేను గర్విష్ఠిని, ఇప్పటి వరకు నా మహిమను వెతుక్కున్నాను, నన్ను క్షమించండి, నువ్వు దీనుడివి, సాత్వికుడివి, నీ దగ్గర నేర్చుకుంటాను ప్రభువా,
నాకు ధీరత్వం నేర్పించని ప్రభు దగ్గరికి వస్తే, ఇప్పటి వరకు మనం గర్విష్ఠులుగా ఏ కార్యాలు చేశామో వాటన్నిటినీ ప్రభు తన చిత్తానుసారంగా మన అతిక్రమాలని తుడిచివేసి పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మన గర్వం అనే పాపాన్ని దూరం చేయగలడు. మనల్ని క్షమించి ఆయన రిస్టోర్ చేయగలడు. ఆయన తిరిగి మనల్ని బాగు చేయగలిగిన దేవుడు. మనం మన గర్వాన్ని బట్టి ప్రాకారాలు పడగొట్టుకున్న పురముగా మారాం. కానీ ఈ మాట విన్న తర్వాత పశ్చాత్తాపడి, ప్రభువా నాలో ఏ గర్వం ఉందో ఒకసారి చూపించండి ప్రభువా, నేను క్షమాపణ అడుక్కుంటాను, నన్ను సరిచేయండి, మీద నన్ను గర్విష్టి కాకుండా దీనుడిగా మార్చండి ప్రభు అని ఈ రాత్రి ఎవరైతే ఈ మాటలు విన్న వెంటనే భవిష్యత్తులోనే అడగగలుగుతారో వెంటనే వారిని ప్రాకారము గల పురముగా నా ప్రభు మారుస్తాడు. రెస్టోరేషన్ ఎక్కువ సిద్ధంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే మనం ఊపిరి ఉన్నంత వరకు అవకాశం ఉంటుంది. ఊపిరి పోయిన తర్వాత మనం క్షమాపణ అడగలేము, ప్రభు క్షమించలేడు. అందుకే సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథంలో మీకు బాగా తెలుసు. ఎస్తేరు గ్రంథాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే అక్కడ పారసీక రాజు ఉన్నాడు. ఆ పారసీక రాజు 180 రోజులు ఇంచుమించుగా 120 సంస్థానాలకు విందు చేయించినట్లుగా మనం చూడొచ్చు. అహష్వేరోషు అనే రాజు ఆ దినముల్లో హిందూ దేశం మొదలుకొని కూస్ దేశం వరకు 127 సంస్థానములను ఆయన ఏలాడు. ఆ రాజ్యం ముందు శోషణ కోటలో తన ఏలుబడి ఎందు 3వ సంవత్సరాన తన అధిపతులకు అందరికీ విందు చేయించాడు. ఇంచుమించుగా ఆ విందు 4వ వాక్యంలో 180 దినములు కనపరిచాడు. 180 దినములు విందు చేశాడు. అక్కడ ఏం చేశాడు తెలుసండి? తన మహత్యాతిశయములను ఘనతను కనపరిచాడు. మహత్యాతిశయము ఘనత కనపరిచినట్లుగా ఆ చోట లేఖన భాగం సెలవిస్తుంది. అంటే రాజు అహష్వేరోషు తన ఘనతను తన మహిమను అక్కడున్న 127 సంస్థానాల ప్రధానులకు విందు చేస్తూ అక్కడ కనపరిచినట్లుగా మనం చూడవచ్చు. ఆ తర్వాత శోషణ కోటలో మరొక విందు కూడా చేసినట్లుగా మనం చూడొచ్చు. ఈ యొక్క విందు యొక్క ఉద్దేశం ఏంటంటే తన మహిమను తన ఘనతను కనబరుచుకోవాలి. తాను ఎంత సమర్థుడో, తన యుద్ధ ఉపకరణములు ఎంత ఘనమైనవో, తన రాజ్యం ఎంత ప్రభావమైందో, తాను ఏమైనా చేయగలడని తనను తాను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అతను గ్రీకుల మీద యుద్ధానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఆ టైంలో తన సంస్థానాధిపతులందరికీ తన మహిమను ఘనతను చూపించుకుని వారిని యుద్ధానికి సిద్ధపరచాలనే ఆలోచన కూడా అతనిలో ఉంది. తొమ్మిది దేవుని బిడ్డరా, ఆ సమయంలో తన ఘనతను తాను చూపించుకున్నాడు. అతను ఎంత దుర్మార్గుడంటే తన భార్య యొక్క అందాన్ని కూడా ఆ 127 సంస్థానాల అధిపతులకు చూపించాలని ఆశపడ్డాడండి. దేవుని బిడ్డ, అతని యొక్క రాణి పేరు వస్తి. ఆ స్త్రీని హాఫ్ దీంతో దుస్తులతో, అంటే చాలా పల్చటి, ఇంచుమించుగా అక్కడ ఉద్దేశం ఏంటంటే భక్తుల యొక్క ఉద్దేశం పల్చటి దుస్తులతో ఆమె వాళ్ళందరి మధ్యలో సంచరించాలని అతను కోరుకున్నాడు. తన ఘనతలో భాగంగా స్త్రీని కూడా అతను ఆట వస్తువుగా ఉపయోగించి ఆమె అందం కూడా తన ఘనతగా సంస్థానాధిపతులందరూ చూడాలని ఆ వస్తీకి కబురు పెట్టాడండి. అయితే ఆమె డిగ్నిఫైడ్, అంటే గౌరవించదగిన స్త్రీ గనక, తన సౌందర్యాన్ని తన భర్తకే చూపాలని కోరుకునే స్త్రీ గనక ఆ సంస్థానాధిపతుల మధ్యలోకి రావడానికి ఆమె ఇష్టపడలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇతనికి ఎంత గర్వం అంటే, ఎంత సెల్ఫ్ గ్లోరీ, స్వీయ మహిమను ఎత్తుకునే వ్యక్తి అంటే, తన భార్య ఎప్పుడైతే తిరస్కరించిందో రావడానికి ఆ సంస్థానాధిపతుల మధ్యలోకి వెంటనే అతనికి విపరీతమైన కోపం కలిగిందండి, అత్యాగ్రహం కలిగిందండి. గర్వము అత్యాగ్రహాన్ని ఇమ్మీడియట్ గా తెప్పించేసిందండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, అతడు ఆ సంస్థానాధిపతుల మధ్యలో తలవంపులుగా ఫీల్ అయ్యాడు. తన భార్య తను రానందుకు గాను ఆమె మంచి పని చేసింది. అయ్యో, నా భార్యను నేను ఎందుకు రమ్మను, తాగిన మత్తులో బుద్ధి లేని వాళ్ళని, నా భార్య ఆట వస్తువు కాదు కదా, ఆమెను ఎందుకు వీళ్ళ మధ్యలో ప్రదర్శించాలనుకున్నానని పశ్చాత్తాపడకుండా ఆమె రాకపోవడం అతని తలవంపులుగా ఫీల్ అయ్యాడండి. వెంటనే ఏం చేశాడు తెలుసండి? ఆమె రాణి పదవి నుంచి తొలగించాడు. తొలగించి ఏమైనా బాగుపడ్డాడంటే అతను మెంటల్ మైండ్ పాడైపోయింది.
మైండ్ పాడైపోయింది. తర్వాత కొంతకాలానికి అతను వేదన కూడా చెంది ఉంటాడు. ఆ లేఖన భాగాలన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అతను కొంతకాలానికి చాలా వేదన నిరుత్సాహం కూడా చెంది ఉన్నాడని కూడా ఆ లేఖన భాగాల్లో మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని దగ్గర అదే వేదన సమయంలో ఆ సమయంలోనే గ్రీకుల మీద సలమీస్ అనే ప్రాంతంలో యుద్ధానికి వెళ్ళాడు. ఒక పక్క భార్యను డిపోర్ట్ చేశాడు, రాణిగా పనికి రాకుండా అనర్హులుగా ప్రకటించాడు తన గర్వాన్ని బట్టి. ఏమంటే గ్రీకుల మీద యుద్ధానికి వెళ్ళాడు. 479 ఆ ప్రాంతంలో సాలమీస్ అనే ప్రాంతంలో గ్రీకుల మీద యుద్ధానికి వెళ్ళాడు. గొప్ప సైన్యాన్ని, తర్వాత షిప్పుల్ని, ఓడ సంపత్తిని, దానంతటిని తీసుకొని కొన్ని లక్షల మంది సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. మానసికంగా దెబ్బతినున్నాడు. యుద్ధ తంత్రాలను కూడా సరిగా రచించలేకపోయాడు. ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకున్నాడు. పెళ్ళిని దేవుని బిడ్డలరా, ఇది ఈ ఎస్తేరు గ్రంథంలో లేకపోయినప్పుడు చరిత్రను చూస్తే 479, 480 టైంలో గ్రీకులతో యుద్ధం చేసినట్లుగా మనం చూడొచ్చు. అతని తండ్రి అయిన డేరియస్ చక్రవర్తి కూడా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో డేరియస్ గ్రీకుల్ని జయించలేకపోయాడు. సంపూర్ణంగా జయించాలి, గ్రీకుల్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో అహష్వేరోషు కూడా యుద్ధానికి వెళ్ళాడు. కానీ యుద్ధానికి వెళ్లి బలమైన సైన్యంతో యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా ఇతని ఓడలన్నీ నాశనం అయిపోయాయి. సైన్యం అంతా నష్టపోయాడు. తల దించుకొని తిరిగి తన దేశానికి తిరిగి వచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఒక పక్క భార్యను పోగొట్టుకొని తల దించుకొని బతుకుతున్నాడు. ఒక పక్క గర్వంతో యుద్ధానికి వెళ్లి అతనికి తలవంపులే మిగిలాయి. ఏమైనా దేవుని బిడ్డలరా, అతడు స్వీయ మహిమను కోరుకున్నాడు, స్వీయ ఘనతను కోరుకున్నాడు కనుక కంప్లీట్ గా ఫైనల్ గా అతను లోతురయ్యాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి అతని దగ్గర పనిచేసే బాడీ గార్డే అతన్ని చంపినట్లుగా కూడా చరిత్ర చెప్తుంది. ఒక నపుంసకుడు అతన్ని చంపినట్లుగా చరిత్ర చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, 2 మిలియన్ సోల్జర్స్, 4,000 షిప్స్, 4,000 ఓడలు, 2 మిలియన్ల సైనికుల్ని తీసుకొని గ్రీకుల మీద యుద్ధానికి వెళ్తే ఏమండి ఆ యుద్ధంలో పరిపూర్ణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాడండి. బిడ్డలారా, స్వీయ మహిమను కోరుకున్న ఆ వ్యక్తి తన భార్యని పోగొట్టుకున్నాడు. అట్ ది సేమ్ టైం యుద్ధంలో పరాజయం పాలయ్యాడు కూడా. ఏ వ్యక్తి అయినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగిన వ్యక్తులమైన మనం మరి ముఖ్యంగా మన ఘనతను కనుక కోరుకుంటే ఖచ్చితంగా పతనపు అంచులకు చేరుకుంటాం. పతనమయ్యే అవకాశం కూడా ఉంది. పతనం కాకముందే ప్రభువు నన్ను క్షమించు, సామెతల గ్రంథం 16, 18 వాక్యం నేను తెలుసుకున్నాను. నాశనముకు ముందు గర్వం నడుస్తుందని, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందని నేను తెలుసుకున్నాను. ప్రభువా నన్ను క్షమించు, వెలువనే ఘనత కారణమని నేను గుర్తించాను. నువ్వు శిష్యుల పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నావు. నువ్వు పరిచర్య చేశావే గాని పరిచారం చేయించుకోలేదు. ప్రభువా నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకోగలిగితే తప్పనిసరిగా నా ప్రభు ఏ క్షణమైనా క్షమించి మనల్ని పరిపూర్ణంగా ఆయనకి ఇష్టలుగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని. పారసీక రాజైన అహష్వేరోషు అంత గొప్ప సైనిక సంపత్తి ఉంది కూడా స్వీయ మహిమను వెతుక్కుని గర్వంతో ఏమండి తన ఘనత, మహిమ, ఐశ్వర్యాలను అనేకులు చూపించుకోవాలని ప్రయత్నం చేసి తాను పతనమయ్యాడు. యుద్ధ రంగంలో ప్రవేశించి సమస్తాన్ని నష్టపోయినట్లుగా మనం చూడొచ్చు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆ హామాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పారసీక రాజే హామాన్ అనే ఒక వ్యక్తిని హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదే అధ్యాయంలో కూడా మనం చూసినట్టు అహష్వేరోషు కాలంలోనే హామాన్ అనే అగాగీయుడైన హామాన్ హెచ్చింపబడ్డాడు ప్రధానమంత్రి స్థాయికి. హెచ్చింపబడిన ఆ వ్యక్తి తాను ప్రధానమంత్రిని కదా, తాను తగ్గించుకొని రాజ్య పరిపాలన చక్కగా చేయవలసిన వ్యక్తి రాజు చేత ప్రమోట్ చేయబడ్డాడు. కానీ అతను గర్వాన్ని విడిచిపెట్టిన వ్యక్తి కాదు. అతను కూడా స్వీయ మహిమను కోరుకున్న వ్యక్తే. మొర్దెకైన ఒక యూదుడు అతనికి ఓన్లీ నమస్కారం చేయలేదని ఆ ఒక్కడి కోసం యూదు జాతి అంతా చంపాలనుకున్నాడండి. ఇంచుమించు 60 లక్షల మంది యూదుల్ని చంపాలనుకున్నాడు. ఒక్క ఉత్తరంతో చంపాలనుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డరా, గర్వం చేత సొంత మహిమను వెతికాడండి. తాను రాజ్యంలో
ఇంకా గొప్ప పేరు ప్రతిష్ఠ తెచ్చుకోవాలని ఆశపడ్డాడు. తనకు వ్యతిరేకంగా ఒక్కడు కూడా ఉండకూడదని కోరుకున్నాడు. మొర్దెకై మాత్రమే కాదు, యూదులు ఎవరు ఉండకూడదని కోరుకున్నాడండి. దేవుని బిడ్డలను మాత్రం సంహారం చేయాలని ఆశపడ్డాడు. పిల్లలు దేవుని బిడ్డరా, మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు, తానే ఉరి తీయబడ్డాడు. ఏమండి, హామాను ఎలా ఉరి తీయబడ్డాడని మనం గమనించినట్లయితే, మొర్దెకైని సంహరించాలని ఉరికొయ తయారు చేసి తీసుకొస్తే ఆ సమయంలో రాజు మొర్దెకైని ఘనపరిచే బాధ్యత హామానికి అప్పగించాడు. ఆ తర్వాత అదే ఉరికొయ మీద ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యంలో హామాను ఉరి తీయబడ్డట్టుగా మనం చూడగలం. అతని పిల్లలు కూడా ఉరి తీయబడ్డారు. అంత మాత్రమే కాదు, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1-2 వాక్యాలు రాయబడింది. హామాను యొక్క సిగ్నెట్ రింగ్, రాజు యొక్క ఉంగరం, హామాను చేతికి ఉండాల్సిన ఉంగరం మొర్దెకై చేతికి ఇవ్వబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు. మొర్దెకై దీనుడు, హెచ్చింపబడ్డాడు. హామాను తనకిచ్చిన పదవికి తగినట్టుగా బతకకుండా గర్వించి ఒక జాతినంతా నాశనం చేయాలని ఆశించి తన సొంత మహిమను కోరుకొని ఏమండి అతను మెప్పినట్లుగా మనం ఈ చూడొచ్చు. ఎన్నో దేవుని బిడ్డరా, ఇది అందరి జీవితంలో జరిగిన విషయం అయితే మరి దేవుని బిడ్డల జీవితంలో కూడా మనం చూస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు అని ఒక అతను ఉన్నాడు. అతడు దేవుడు మోషేకి అధికారం ఇస్తే నడిపించే బాధ్యత, దేవుడిచ్చిన అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడండి. దేవుడిచ్చిన అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు మోషేకి వ్యతిరేకంగా. కోరహు అన్యుడా కాదు, అతడు కూడా లేవీయుడే. లేవీయుడికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. యాజకుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. క్రిమినల్ దేవుని బిడ్డలరా, అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం అనేది భయంకరమైన పతనానికి దారితీస్తుంది. క్రిమినల్ దేవుని బిడ్డలరా, ఒక రోజున భూమి నెరవేర్చింది. కోరహుని అతని కుటుంబాన్ని అంతా భూమి తనలోకి తీసుకొని వెళ్ళిపోయింది. అటువంటి దారుణమైన మరణం మరెవరూ పొందలేదండి. ఒక లేవి వంశస్థుడు అతని కుటుంబం దారుణమైన మరణం పాల్గొనడానికి కారణం ఏంటి తెలుసండి? దేవుడిచ్చిన అధికారంతో మోసే నడిపిస్తుంటే దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? గర్వించి తిరుగుబాటు చేశాడు. తాను ఘనపరచబడాలని ఆశపడ్డాడు. తాను ఇశ్రాయేలు సమాజంలో ఘనపరచబడాలని ఆశపడ్డాడు. దేవుడు ఇవ్వకుండా మనకు ఘనత ఎలాగ వస్తుంది చెప్పండి? మనం ఘనపరచబడాలని ఆశపడితే ఎలా కుదురుతుంది? క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఘనపరచబట్టని ప్రయత్నం చేయకూడదు. ఘనత దేవుడిస్తే ఘనతను స్వీకరించాలి. నాకుగా నేను బోస్ట్ చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. నేను అంత గొప్పని, ఎంత గొప్పని, నేను సూపర్, నేను డాపర్, నేను తల మీద చేయబట్టడం, దయ్యాలు వణికిపోయి, నేను కాలు ఎత్తానంటే దయ్యాలు పారిపోయి, ఈ దరిద్రాలన్నీ పతనానికి తీసుకుపోతాయి. అసలు నేను ప్రసంగం చేస్తే సంఘం అంతా మారిపోద్ది అని నేను చెప్పుకున్నాను అనుకోండి, నేను పతనానికి దగ్గరలో ఉన్నట్లు లెక్క. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే నేను ఎంతలో ఉన్నానో అంతలోనే ఉంటాను. నా వరకు నేను ఉండమని హెచ్చరిస్తా. ఉండకపోతే పతనానికి అంచుల్లోకి వెళ్ళిపోతారు. ఏ సేవకుడైనా విశ్వాసైనా పతనమయ్యాడంటే కారణం గర్వం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరహు లేవీయుడే. తనకి మందిరంలో బాధ్యతలు ఉన్నాయి. కానీ ఒక పెద్ద వ్యక్తి బాధ్యత నిర్వర్తిస్తుంటే దేవుడు అప్పగిస్తే వీరుడైన మోజెస్కి కోరహు సహించలేకపోయాడండి. సంఘంలో ఒక సేవకుడిని విశ్వాస సహించలేకపోతే కోరహు గతి పట్టే అవకాశం ఉంది. పశ్చాత్తాపడితే ప్రభు ఈ రోజు కూడా క్షమిస్తాడు. ఒక సేవకుడు మరొక సేవకుడిని సహించలేకపోతే కూడా కోరహు దారిలోనే ఉన్నట్టు లెక్క. నేను మిమ్మల్ని సహించలేకపోతే కూడా నేను కోరహు మార్గంలో ఉన్నట్టే లెక్క. క్రైస్తవుడు కోరహు మార్గంలో నడవకూడదు. భూమి నెరవేరుస్తుంది, నిందేస్తుంది. సంఖ్యాకాండం 16:32లో భూమిలోకి వారు కూరుకుపోయారండి. కేవలం గర్వం. దానివల్ల ఇశ్రాయేలు మధ్యలో తాను హెచ్చింపబడాలని ఆశ. హెచ్చించాల్సింది ఎవరండి? దేవుడు. నాకు ఒకటే నమ్మకం ఉంది. చాలా మంది అంటారు, నువ్వు పబ్లిసిటీ చేసుకున్నా బాగా డెవలప్ అయిపోతావు అంటారు. నేనంటాను, డెవలప్ అయ్యి ఏం సంపాదించాలరా? నాకేం సంపాదించిన అవసరం లేదు. నేను ఎమ్మెల్యే పోటీ చేయట్లేదు, ఎంపీ పోటీ లేదు, నాకు ఓట్లు అవసరంలా.
నేనెందుకు నేనెందుకు పబ్లిసిటీ చేసుకోవాలి విపరీతంగా? నాకేం అవసరం వాల్ పోస్టులు వేసుకొని స్వస్థతావరంగా నేను దైవ సేవకుడు తల మీద చేపెట్టారంటే కింద పడిపోతారు, ఈ దరిద్రాలని నాకేం అవసరం అంటాను నేను. లేదు లేదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు చేసుకుంటే ఇంకా డెవలప్ అవుతూ అంటారు. నేను డెవలప్ అవ్వాలని ప్రయత్నం చేస్తే నేను పడిపోతా, దేవుడు డెవలప్ చేస్తే డెవలప్ అవుతా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజాన్ని చూస్తే ఎక్కడికక్కడ ఎవరికి వారు తాము గణపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. చాలా ప్రయత్నం. ఈ మధ్య ఫేస్బుక్ లో ఒకటి చూశాం. ఒక వ్యక్తి తన ఫేస్బుక్ లో తానే పెట్టుకున్నాడు, మలేషియాలో ప్రభు పరిచర్యను ముగించుకొని ప్రభువుని ఘనపరిచి తిరిగి వస్తున్న ఫలానా డాష్ గారు అని ఆయన పేరు ఆయనే గారు అని పెట్టుకొని ఆయన ఫేస్బుక్ లో ఆయనే మెసేజ్ పెట్టుకున్నాడు, ఫోటో పెట్టుకొని. ఇప్పుడు నేను మలేషియా లేను అనుకోండి, మలేషియాలో ప్రభు పరిచర్య ముగించి ఇండియాకి తిరిగి వస్తున్న పాల్ మాథ్యూ గారు అని నా ఫేస్బుక్ లో నేనే పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు దాని అర్థం ఏంటి? నన్ను నేను కనపరచుకోవడానికి ప్రయత్నం చేసినట్టే కదా. ఇప్పుడు మీరు పెడితే అర్థం వేరు. మీ ఫేస్బుక్ లో, నా ఫేస్బుక్ లో నేను పెట్టుకుంటే నన్ను నేను కనపరుచుకున్నట్టే. సెల్ఫ్ గ్లోరిఫికేషన్ అనేది చూడండి, అది పతనాన్ని తీసుకెళ్తుంది. నాకు అది చూసినప్పుడు వీడు ఎప్పుడు పతనం అవుతాడని బాధేసింది. పతనం కాకూడదని ప్రార్థన చేసి ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి నాకు బాగా తెలుసు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని కూడా మనం చూడొచ్చు. 2 దినవృత్తాంతాల గ్రంథం 2 క్రానికల్స్ లో ఉజ్జియా అని ఒక రాజు ఉన్నాడు. 26వ అధ్యాయంలో ఏమండి, యాజకులు చేయాల్సింది దహన బలి అర్పించాల్సింది, యాజకులు బలులు అర్పించాల్సింది కానీ దూపం వేయాల్సింది కానీ యాజకులు దూపం వేయాల్సి ఉండగా ఏమండి గర్వంతో అక్కడ రాసి ఉంది. మీరు చదువుకుంటే గర్వంతో ఆ దేశపు రాజు ఏమైనా దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ దూపం వేయడానికి ప్రయత్నం చేశాడండి. యాజకులు వాదిస్తూనే ఉన్నారు కానీ అక్కడ వినల. గర్వం ఏం చేసింది తెలుసండి, తాను ఘనపరుచుకోవాలనే ఆలోచన కలగజేస్తుంది. మీలో నాలో గర్వం ఉంటే చాలా ప్రమాదం అండి. సేవకుడికి అసలు ఉండకూడదండి. సేవకుడు గర్వం ఉందంటే ఎప్పుడు నేను సూపర్ గా చెప్పానా, సూపర్ గా పాడానా, సూపర్ గా ప్రార్థన చేశానా, అరిచేసి ప్రార్థన చేశానా, ఎంతమందికి పడిపోయే రోజు నేను చేయి పెడితే ఈ లెక్కేసుకుంటాడు. ఆ పడిపోయే వాళ్ళని ఫోటో తీయండిరా, వాళ్ళు దీన్ని పబ్లిసిటీ చేద్దాం అని చెప్పుకుంటుంటాడు. ఇట్లాంటి వాళ్ళని చూస్తే నాకు విపరీతమైన నవ్వు వస్తుంది. ఎవరెవరు వీళ్ళు పడిపోవడానికి దగ్గరకు ఉన్నారని బాధేస్తుందండి. ఫోటోలు చూపించుకుంటారు. మరి ఆ పడిపోతుంటే ఇంకోటి ఫోటో తీయాలి, వాడు ఆ పడిపోయేదాన్ని ఫేస్బుక్ లో పెట్టాలి. ఆహాహా, ఎంత ఘోరం అండి. దేవుని ఘనపరచాల్సిన క్రైస్తవుడు సేవకుడు తాను ఘనపరుచుకుంటున్నాడండి. ఉజ్జి అదే పని చేయలేడు. తాను ఘనపరచబడాలనుకున్నాడు, రూపం తానేయాలనుకున్నాడు. నేను రాజును మాత్రమే కాదు, నేను యాజకుడిని కూడా అనిపించుకోవాలనుకున్నాడు. ఏమైంది? కుట్టుబుట్టి రాజ్యం వెలుపు ఉండాల్సిన బతికాడు. విమైన దేవుని బిడ్డలారా, డోంట్ సీక్ యువర్ ఓన్ గ్లోరీ, సీక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. గ్లోరిఫై గాడ్, ఆల్వేస్ గ్లోరిఫై గాడ్. నువ్వు మహింపరచుకోవద్దు. సంఘంలో ఏ పదవి ఇచ్చినా, సేవలు ఎంత పెద్ద ప్రసంగికుడు అయినా, ఎన్ని రోజులు ప్రసంగాలు చేసి వచ్చినా ఎక్కడ కనపరచుకోవద్దండి. ఆయన నథింగ్ అనే ఫీలింగ్ లో ఉండాలండి. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నేను వెళ్ళిన చోట వాళ్ళు అయ్యగారు అని చెప్పి పిలుస్తుంటే భయంగా భోజనం పెడుతుంటే ఒక మొన్న నన్ను అన్నం పెడతా సాంబార్ కింద పడేసింది. చేతి వణుకుతుంది. ఎందుకమ్మా అంటే, అయ్యా పెద్దవాళ్ళ ముందు అన్నం పెట్టాలంటే కొద్దిగా భయం వేస్తున్నాయి అంటున్నావు. నన్ను పిచ్చిదానా, నేను నీలాంటి వాడినే, నీ మధ్యలో పెరిగిన వాడిని నేను, ఎందుకు భయపడతావు, ఏం కాదులే అని చెప్పి మా సునీలు వెళ్ళి ఆ సాంబార్ పైకి సాంబార్ తీయడానికి ప్రయత్నం చేశాడు, కింద పడిందని. అని అంటాడు. చూడండి నాకు ఎంత గౌరవంగా వాళ్ళు భోజనం పెడుతున్నారు మనకంటే. అప్పుడు నేను అన్నాను, ఇంత గౌరవంగా మనం సేవ చేస్తున్నాం వీళ్ళకన్నా, నేను ఇంత గౌరవంగా సేవ చేస్తున్నాం మనం, వాళ్ళు ఎంత గౌరవంగా మనల్ని ప్రేమిస్తున్నారు, దేవుడిలా చూస్తున్నారు. కానీ మనం వాళ్ళని అవలేలుగా గడ్డి పోసలాగా చూస్తాం. మనం ఎంత నీచమైన పరిస్థితి క్రైస్తవ సమాజంలో ఉందని చాలా బాధపడ్డాను నేను. విశ్వాసులు మనల్ని చాలా ఘనంగా చూస్తారండి. నాకు చాలా బాధ వేసింది. పాపం ఆమె ఎవరో ఒక సంఘ విశ్వాసి ఆ భోజనం పెట్టే సంఘంలో సాంబార్ని కదా అటు ఇటు తిరుగుతా పాపం కంగారులో తినబడేసుకుంది. ఏంటయ్యా అంటే, పెద్దవాళ్ళ ముందు భోజనం పెట్టాలండి మాకు కొద్ది భయమయ్యా అంటుంది పాపం.
నాది కూడా పక్కూరేలే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా, స్వీయ ఘనత బహు ప్రమాదకరం అండి. ఇప్పుడు కుష్ఠవ్యాధి పుట్టి సమాజం వెలుపు నిండిపోయాడు. నెబుకద్నెజరు స్వయంగా దానియేలు చెప్పాడు 2వ అధ్యాయంలో, దానియేలు 2వ అధ్యాయంలో, రాజా దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నిన్ను హెచ్చించాడు, దేవుడు నిన్ను సకల రాజ్యాలకు అధిపతిగా చేశాడు, మహాదేవుడు నీకు తోడుగున్నాడు, నిన్ను ఇంతగా హెచ్చించడానికి కారణం దేవుడు అని చెప్తే 4వ అధ్యాయంలో ఏం చేస్తాడు నెబుకద్నెజరు? 25 నుండి 35 వాక్యాల్లో 4వ అధ్యాయంలో, నేను నా మహిమ, నా ఘనత, నా నిర్మాణ శైలి, నా యుద్ధ సంపత్తి, నేను కట్టించిన పట్టణం అని ఆ వీధిలో తిరుగుతూ తన ఘనతను తాను పొగుడుకుంటున్నాడండి. తన సెల్ఫ్ని తాను గ్లోరిఫై చేసుకుంటున్నాడు. తను మహింపరుచుకుంటున్నాడండి. 2వ అధ్యాయంలో క్లియర్గా దేవుడు చెప్పాడు, కేవలం ఇది దేవుడు నీకు ఇచ్చిన ఘనత. నెబుకద్నెజరు దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు ఈ రాజ్య సింహాసనం. ప్రపంచమంతా ఇప్పుడు నీ చేతిలో ఉంది, కారణం దేవుడే నీకు ఇచ్చాడు ఈ ఘనత. నెబుకద్నెజరు ఏం చేశాడు? అది మర్చిపోయి ఇది నా మహిమ, నా ఘనత అనుకున్నాడండి. 7 సంవత్సరాలు గడ్డి మేశాడు. నా దేవుని బిడ్డలరా, గర్వం బహు ప్రమాదకరం. పొరపాటును కూడా మనం మహింపరచుకోవద్దండి. ఏ చిన్న అవకాశం దొరికినా దేవుణ్ణి కనపరచండి. మన పిల్లలు 10th పాస్ అయినా దేవుడికే మహిమ, మన పిల్లడికి ఉద్యోగం వచ్చినా దేవునికే మహిమ, మన పిల్లడు సేవ చేసిన దేవునికే మహిమ. ఏమంటే మనం ఒక మీటింగ్ లో మాట్లాడిన దేవునికే మహిమ, మనం ఒక పాట పాడిన దేవునికే మహిమ. ఈరోజు చిన్నపాటి పరిచయం నేను చేస్తున్నానంటే దేవునికే మహిమ. ఎక్కడ మనిషిని మహిమపరుచుకున్నా అక్కడ ప్రమాదాలు పడిపోతారండి. ఈ సంగతి తెలియక చాలా మంది, నేనండి 10 సంఘాలు కట్టా, 10 సంఘాలు అంతా మా వాళ్ళేనండి. సంఘాలు మీకు తెలుసా? మా వాళ్ళే. మళ్ళీ కులం కూడా అక్కడ భయంకరమైన పతనాన్ని దగ్గరలో ఎక్కుతున్నట్లు లెక్క అనమాట. ఏమేమి దేవుని బిడ్డరా, దీనులుగా ఉంటాను ప్రయత్నం చేస్తాం. ఎస్తేర్ యొక్క జీవితాన్ని చూసుకుంటే, హదస్సా పేరు హీబ్రూ నేమ్, అది స్టార్, నక్షత్రం ఆమె. ఏమని దేవుని బిడ్డరా, మొర్దెకై చేతిలో పెరిగింది. మొర్దెకై ఆమె తల్లిదండ్రులు లేకపోతే మొర్దెకై పెంచాడు తన చిన్నాన్న. చూడండి 2వ అధ్యాయంలో మీరు చూస్తే ఆమె మొర్దెకై చెప్పిన ప్రతి మాటకు లోబడిందండి. మొర్దెకై తన తండ్రి లాంటి వాడు చెప్పిన ప్రతి మాటకు లోబడిందండి. ఆమె యొక్క హ్యూమిలిటీని మనం చూడవచ్చు 2వ అధ్యాయం తర్వాత చదువుకుంటే. ఆ తర్వాత ఆమె రాణిగా సెలెక్ట్ కావడానికి ఏమండి అక్కడ నపుంసకుల అధిపతి చేతిలో పెట్టారు. 2వ అధ్యాయంలోనే మనం చూస్తే 2వ అధ్యాయంలో 15వ వాక్యం నేను చదువుతాను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు అంటూ వచ్చినప్పుడు, స్త్రీలను కాదు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఆమె మీద ఒక లేఖనం పెట్టారు. హేగే నపుంసకుల అధిపతి అతను స్త్రీలందరికీ అలంకార వస్తువులు ఇస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజుగారు పరీక్షించి ఓకే అనాలి. అందరూ స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసండి? ఎంత 18 to 20 years ఏజ్ అంతే, ఈమెకి 18 నుంచి 20 సంవత్సరాల వయసు. అప్పుడు రాజు అహష్వేరోష్కి 35 to 40 ఉంటాయి అట ఏజ్. అప్పుడు 30 to 35 ఉంటాయి అట ఆయన ఏజ్. టెస్ట్ పెట్టారు ఎవరు రాని అని చెప్పి చాలా మంది అందమైన స్త్రీలు వచ్చారు. అందులో ఎస్తేరు కూడా వచ్చింది. అందరూ స్త్రీలు ఆ హేగే అనేవాడిని, మాకు అది కావాలి, ఇది కావాలి, ఈ లిప్స్టిక్ ఇవ్వు, ఆ పౌడర్ ఇవ్వు, ఆ సెంట్ ఇవ్వు అని అడుగుతున్నారు రాజు దగ్గరికి వెళ్లే ముందు. ఎస్తేరు మాత్రం ఎంత దీనురాలంటే, హేగే ఏ అలంకార వస్తువులు ఇస్తాడో దాన్ని మాత్రమే ఉపయోగించుకుందండి. అడిషనల్ గా ఒక్కటి కూడా అడగలేదు. మొర్దెకైకి అన్ని విషయాల్లో లోబడింది నెంబర్ 1. ఇక్కడ కూడా నపుంసకుల అధిపతి తను ఎవరి దగ్గర అయితే ఉందో, ఎవరైతే తను సంరక్షిస్తున్నాడో అతను ఇచ్చిన ఉపకరణాలు తప్ప మరి దేన్ని కూడా ఆమె అడగలేదండి. దీనివల్ల ఆమె కలిగిన ప్రతిఫలం ఏంటి తెలుసండి? అక్కడ అందరికీ కూడా ఆమె ఎందుకు దయ పుట్టిందంటండి.
ఫైనల్ గా ఆమె రాజు దగ్గరికి వెళ్తే రాజు కూడా ఆమె ఎందుకు దయపుట్టి ఆమెను రాణిగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళారా, ఆమె యొక్క దీనత్వమే ఆమె రాజు యొక్క దయను కొన్ని రెట్లుగా చేసింది. ఈ చోట ఎస్తేరు స్థానంలో మీరుండి ఆశ్వేరోషు స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉంటే, లేకపోతే దేవాది దేవుడు ఉంటే, ఎస్తేరు యొక్క దీనత్వం ఆశ్వేరోషు రాజుకు దయ పుట్టించినట్లుగా మీ యొక్క నా యొక్క దీనత్వం తండ్రి అయిన దేవుడు దేవాది దేవుడికి మన మీద దయ పుట్టేట్టుగా చేస్తారు. అదే ఎస్తేరులో గనక గర్వం ఉండుంటే ఆశ్వేరోషు రాజుకి ఆమె మీద దయ పుట్టేది కాదు. ఈరోజు మనలో కూడా గర్వం ఉంటే మనం ఆరాధించే దేవునికి మన మీద దయ పుట్టదు. గర్వము దేవుని దయను కోల్పోయేటట్లుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎస్తేరు చాలా ధైర్యం కలిగిన స్త్రీ. 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 3 దినాలు నేను నా చెలికత్తలు ఉపవాసం ఉంటాం, మీరు మొదటే మీరు మీ వారు కూడా ఉపవాసం ఉండండి, నేను తెగించి రాజు దగ్గరికి వెళ్తా, రాజును అడుగుతాను యూదుల్ని కాపాడమని ధైర్యంగా వెళ్తాను, నా ప్రాణాన్ని కూడా లెక్క చేయను, నా ప్రజల కోసం దేవుని బిడ్డల కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయని స్త్రీగా ఉంది. షీఈస్ బ్రేవ్ ఎనఫ్. ఆమె ధైర్యవంతులైన స్త్రీ. మరి ముఖ్యంగా ఆమె ఉపవసించి ప్రార్థించే స్త్రీ. అంతేకాకుండా ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ అధ్యాయాలు మీరు చూస్తే రాజు గారికి విందు చేసింది ఆమె. మొదటి రోజు విందులోనే హామాను యూదుల మీద కుట్ర చేస్తున్నాడని చెప్పలా. రెండోసారి విందు చేయించి హామాను యూదుల్ని ఎలా సంహరించాలనుకున్నాడు రాజు వివరించింది. అప్పుడు రాజు కోపం వచ్చి హామాను ఉరి తీయించాడు. ఇక్కడ షీఈ్ ఇంటెలిజెంట్ ఉమెన్. ఆమె తెలివి కలిగిన స్త్రీ కూడా. ఆమె ధైర్యం కలిగిందే కాదు, ప్రార్థనా పరురాలు మాత్రమే కాదు, విధేయత కలిగింది మాత్రమే కాదు, తగ్గించుకునే స్త్రీ మాత్రమే కాదు, తెలివి గల స్త్రీ కూడా ఆమె. విచిత్రమైన విషయం ఏంటి తెలుసండి, ఆమె తన సొంత మహిమను కోరుకోలేదండి, సొంత ఘనతను కోరుకోలేదు. రాజుగారు ఏం చేశాడు తెలుసా? హామాను గురిదీశాక హామాను యొక్క గృహాన్ని రాజు ఎస్తేరుకి ఇచ్చాడు. హామాను యొక్క సిగ్నెట్ రింగ్, రాజు ఇచ్చిన అధికార ఉంగరాన్ని కూడా ఆమె ఎస్తేరుకి ఇచ్చాడు రాజు. మొర్దెకైకి ఇవ్వలా. ఎస్తేరుకి ఇస్తే ఎస్తేరు ఏం తెలుసండి, ఆ ఉంగరాన్ని హామానుకి ఇచ్చిన హామాను ఇంటిని తనను పెంచిన మొర్దెకైకి అప్పగించింది. దేవుని స్తోత్రం కలుగునుగా. చిన్న నాకు రాణిగా ఉండటమే గొప్ప భాగ్యం, ఇంకా ఈ ఇల్లు ఉంగరాలు నాకెందుకని తాను పొందాల్సిన మహిమను మొర్దెకైకి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఆమె సూర్య మహిమను కూడా వెతుక్కున్న స్త్రీ కాదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆ రాజ్యంలో హెచ్చరించబడింది, యూదుల్ని కాపాడగలిగింది. ఈ రోజున ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా తగ్గించబడతారు, డిమోట్ చేయబడతారు. ఎవరైతే తగ్గించుకుంటారో వారు ఖచ్చితంగా హెచ్చింపబడతారు. బైబిల్ చాలా వార్నింగ్ ఇస్తుందండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వాక్యం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వాక్యం. నా మహిమను నేను వేరే వాడికి ఇవ్వనంటున్నాడు దేవుడు. దేవుడు కార్యాలు చేస్తే మనం కనపరుచుకోవడం ఏంటండి? దేవుడు స్వస్థపరిస్తే ఆ స్వస్థత నీ ఖాతాలో వేసుకోవడం ఏంటి? మాస్టర్ గారు చెమటతో తడిసిన కర్చీఫ్ అంట ఒక ఆమె దేశపోయి రోగంతో ఉన్న బిడ్డ మీద పెట్టిందంట. ఆ బిడ్డ స్వస్థపరచబడ్డాడంట. ఆమె సాక్ష్యం చెప్తుంది, మాస్టర్ గారి చెమటలో స్వస్థం అంటుంది. మాస్టర్ గారు అంటాడా, మళ్ళీ చెప్పు అంటున్నాడు. సాక్ష్యం నేను ఫేస్బుక్ లో చూసా. మళ్ళీ చెప్పు అంటున్నాడు. అంటే చెమట అండి, చెమట కర్చీఫ్ స్వస్థ వచ్చిందని చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవునికి చెందవలసిన మహిమ మనుషులకు చెందించుకుంటే అన్ని జనుల మధ్య మనం అవాస పాలవుతున్నామండి. ఇప్పుడు అన్ని జనులు సినిమా యాక్టర్లు పెట్టి నవ్వుతున్నారు. అక్కడ చాలా బాగా చేస్తుంది ఆ సంగతులు చూసినప్పుడు. దేవుడు అద్భుతకరుడు, దేవుడు ఏమైనా చేయగలడు, దేవుడు కొత్త అవయవాలు కూడా పెట్టగలడు. దాన్ని నువ్వు బహిరంగపరుచుకొని నీకు మహిమ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నా చర్చకు వస్తే ఎలా జరిగింది చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
రహస్యమందున్న దేవుడు చూస్తాడు, అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు. నువ్వు అలా కనపరచబడితే తాత్కాలిక ప్రయోజనమే కానీ అంతమందు పతనం దగ్గరగా ఉన్నట్టు లెక్క. ఎంతో మంది పతనమైపోతున్నారండి భయంకరమైన లోకంలో, క్రైస్తవ విశ్వాసులు సేవకులు కూడా. వద్దండి, గ్లోరిఫై గాడ్ ఆల్వేస్. మీరు ఏది చేసినా 1 కొరింథీ 10:31 ఏది చేసినా ప్రభు ఘనత నిమిత్తమే చేద్దాం. మనం దేవుడి మహిమను దొంగిలించకూడదండి. దేవుడికి రావాల్సిన మహిమను మన ఖాతాలో వేసుకోకూడదు. మనం చెప్తాం వేసునామానికి మహిమ కలుగును కాక అంటాం, హల్లెలూయా అనండి, అమ్మ ఆ అక్క స్వస్థపరచబడింది స్తోత్రం చెప్పండి అంటాం. కానీ ఆ స్తోత్రం వెనుక నీ స్వీయ మహిమ కూడా ఉంది. ఆ ముఖంలో ఆ సొంత మహిమ కనబడుతుంది. ఆ సేవకుడు ముఖంలో కానీ విశ్వాస ముఖంలో కానీ లేదు. దేవుని బిడ్డారా, దేవుని మహిమను పొరపాటును కూడా దొంగిలించేవారిగా మన ముందు కూడా బైబిల్ హెచ్చరిస్తుంది. 115వ కీర్తన 1వ వాక్యంలో ఉంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగును కాక. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును కాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. ఇది క్రైస్తవుని యొక్క నోట రావాల్సిన మాట అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిగా ఉందాం, ప్రభువునే కనపరుద్దాం, మనం మరుగై ఉందాం. ప్రభు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు.